హాయ్ అండి. నేను ఇవాళ మిషన్ ఎక్సలెటర్‌ది ఎలా వాడుకోవాలని చూపిద్దాం అనుకున్నాను. ఫస్ట్ స్విచ్ బోర్డ్ ఉంటదండి ఆడ. ఆ వైర్‌ది తీసి అక్కడ పెట్టేసేయాలి. ఈ ఎక్సలెటర్ మనకి ఎట్లా వీలైతే అట్లా పెట్టుకోవచ్చండి. మన వాడకాన్ని బట్టి వాడుకోవాలి. నేను స్టూల్ స్టూల్ మీద కాలు పెడతానండి. అంటే కొంతమంది ఎవరి వీలుని బట్టి వాళ్ళు అట్లా చేసుకోవచ్చు. అది ఒకటే కాలు పెట్టి ఒక ఏలుతోని నొక్కటం నాకు బాగా అలవాటయింది. అది అలా నొక్కుతానండి. ఇలా నొక్కొచ్చు. ఒకవేళ లేదు మాకిట్లా రాదు అనుకున్నట్టయితే ఇలా గూడా పెట్టుకోవచ్చు. ఆ! ఇలా గూడా పెట్టుకొని తొక్కొచ్చు. అట్లా గూడా వీలు పడని వాళ్ళు ఇలా జరిపేసేసుకోవాలి మళ్ళీ. చూసారా స్టూల్ మీదనే ఉంటుంది నా కాలు మొత్తము. అప్పుడు మన కాలు మీద బరువు పడదు. ఒక ఏలుతోనే తొక్కొచ్చండి ఇలా అయితే. ఇలా పాదం వంత పెట్టాలంటే ఇలా తిప్పేసుకోవాలండి. మన కాలంతా దాని మీద రావాలంటే ఇలా తిప్పి పెట్టుకోవాలి మనం. మనం ఎటు సరిపెట్టినా గానీ మిషన్‌ది స్పీడ్ అయితే అంతే ఉంటది. మనం తొక్కేదాన్ని బట్టి తొక్కొచ్చు దాన్ని. ఒకవేళ ఎటు తిప్పితే ఏమన్నా స్పీడ్ తగ్గుద్దేమో అనేది ఏముండదండి మోటార్‌ది. అది మిషన్‌దండి వైర్ అది. ఆ ప్లగ్ ఊడకుండా చూసుకోవాలి. మనం బెల్ట్ ఏసినప్పుడు ఈ మోటార్ కనెక్షన్ ఇచ్చినప్పటికి ఈ ప్లగ్ ఉంటది. వద్దనుకున్నప్పుడు దాన్ని లాగేసేయాలి. మనం మామూలు బెల్ట్‌తోని తొక్కినప్పుడు. మనం మోటార్ ఆన్ చేసుకుంటున్నామంటే అది పెట్టేసుకోవాలి. ఇలా తొక్కుతున్నానండి. ఇలా తొక్కినా గానీ అదే స్పీడ్‌లో వత్తాను చూడండి. అదే ఫాస్ట్ ఉంటది. అదో కాలంతో స్టూల్ మీద ఉందండి. ఓన్లీ మన ఈ పెద్ద నేలొక్కటే ఆ ఎక్సలేటర్ మీద ఉంటది. మనం మిగతాదంతా సేమ్ టిచ్చింగ్ చేసుకోవచ్చు. మనకి అట్లనే వస్తుంది సేమ్. ఇంకా మనం ఎక్సలేటర్ సైడ్ చూడాల్సిన అవసరం ఏమి ఉండదు. మన కాలు దాని పని అది చేస్తది. మన పని మనం పైన చేసేసుకోవాలది.